వెల్కమ్ టు MG9 న్యూస్. బీసీలంతా ఏకమై అత్యధిక మెజార్టీతో బాలా నాగిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తాం. బాలా నాగిరెడ్డి కుటుంబంపై టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి విమర్శలు చేసే ముందు గతాన్ని మర్చిపోవద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వై బాలా నాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ద్వారానే రాఘవేంద్రరెడ్డికి గుర్తింపు. వై బాలా నాగిరెడ్డి చేసిన అభివృద్ధిని వివరించేందుకు మేము సిద్ధం. రాఘవేంద్రరెడ్డిపై మండిపడ్డ మంత్రాలయం సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర. కర్నూలు జిల్లా మంత్రాలయం మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మా బీసీ సోదరులంతా ఏకమై మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలా నాగిరెడ్డిని 4వసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మంత్రాలయం సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంత్రాలయంలోని బీసీ సోదరులందరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబడిన రాఘవేంద్రరెడ్డి మా ఎమ్మెల్యే వై బాలా నాగిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేసే ముందు తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే మాధవరం రామిరెడ్డి గత 10 సంవత్సరాలుగా ప్రజారాజ్యం టీడీపీ పార్టీలో ఉన్న ఎక్కడ కూడా గుర్తింపు రాలేదు. వైఎస్ఆర్సీపీలోకి చేరిన వెంటనే మా ఎమ్మెల్యే వై బాలా నాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి కేటాయించడంతోనే నీకు ఇంత గుర్తింపు వచ్చిందని, గతాన్ని మర్చి విమర్శలు చేయకూడదని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై బాలా నాగిరెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను వివరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. MG9 న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. కొత్తగా టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర గారు మా ఎమ్మెల్యే బాలారెడ్డి పైన మా కుటుంబం పైన లేని కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలు చేసే ముందు ఒక విషయాన్ని గుర్తు చేసుకొని ఏ విమర్శలు చేసే ముందు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయన టీడీపీ అభ్యర్థిగా రావడానికి కారణం ఏమనేది నియోజకవర్గ ప్రజలు తెలుసు, ఆంధ్రప్రదేశ్ అందరూ తెలుసు. ఎందుకంటే మా బాలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కలిసి వాళ్ళ నాన్నగారిని కేడీసీసీ చైర్మన్ చేయడం వల్లనే ఈరోజు చంద్రబాబు దగ్గర అయితేనేమో ఇంకో దగ్గర అయితేనేమో గుర్తింపు వచ్చి ఈరోజు వాళ్ళకి ఆ సీట్ వచ్చింది. అది మర్చిపోయి లేదు మాట్లాడుతున్నారు వీళ్ళు. అంతకుముందు 10 సంవత్సరాలు టీడీపీ ప్రజారాజ్యం చేసినారు, కానీ ఆ రోజు గుర్తింపు లేదే వాళ్ళకు. ఆ రోజు రాఘవేంద్రకి ఎన్నో గుర్తింపు వచ్చిందా? ఈ రోజు మా బాలారెడ్డి గారు అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. అభివృద్ధి నిదర్శనం మంత్రాలయం. రమ్మని చెప్పండి, మంత్రాలయంలో రాఘవేంద్రపూర్ దగ్గరమే, బాబు దగ్గరమే, రామచంద్ర గారు ఎక్కడైనా కానీ అభివృద్ధి జరిగింది. బాలారెడ్డి గారి కొన్ని అభివృద్ధి జరిగింది అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆయన చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. అది మంత్రాలయం హెడ్ క్వార్టర్లోనే గుర్తిస్తాం.